హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లాఫింగ్ మ్యాడీ. ఈరోజు వేరే లాఫింగ్ మ్యాడీ. ఈరోజు మేము వీళ్ళ అమ్మ మీద ప్రాంక్ చేస్తాం అన్నమాట. ప్రాంక్ ఏంటంటే వీడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మా మామ నన్ను ఏడో వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. ఏదో రోడ్ నాకు అర్థం కావడంలా, ఏడో దూరం తెచ్చుకొని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు 5 నిమిషాల పైన అయిపోయింది, ఇంకా నా దగ్గరికి రాలే అని చెప్పబోతున్నాడు. వాళ్ళ అమ్మ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫోన్ చేయి. మధ్యలో చేస్తావా? ఏడు చేయకూడదా? చెయ్యి ఇంకా చాలులే. ఉండవు నిమిషం, కెమెరా సెట్ చేసేసుకుందాం. కాల్ స్టార్ట్ చేసు. స్టార్ట్ చేయి. అది కనపడంలే గాయస్, కానీ నెంబర్ వేస్తున్నాడు డైలీగా. 96. స్పీకర్ పెట్టు, రికార్డ్ చేయి. మమ్మీ ఫోన్ ఎత్తుతానే రికార్డ్. యువర్ నంబర్ డాష్ లిస్ట్ కరెంట్లీ బిజీ అని వచ్చిందా? సరే మళ్ళా చేయి. రికార్డ్ మ్యూట్ కాదు, మ్యూట్ పెట్టగాకు. రికార్డు బటన్ తెలీదు. ఇదే ఈడ ఉంటది, ఈడ ఆన్ అవుతుంది. ఈడ ఆప్షన్ ఇది ఆన్ అవుతుంది. ఇప్పుడు కాలే, అదే అమ్మ ఫోన్ ఎత్తినప్పుడు ఇది కాదురా అమ్మది, ఇది కాదురా ఫోన్ నెంబరు. రేపు చెప్పాలా, ఇది అమ్మ నెంబరు. మమ్మీ ఫోన్ ఎత్తుతానే దాన్ని నొక్కేయాల. అది కానీ కాదు, అదే రౌండ్ అమ్మ దాన్ని చేయలే. ఆగు, అమ్మది కూడా బిజీ వస్తుంది. ఫస్ట్ వేరే నెంబర్ చేసాం, ఆ నెంబరు బిజీ వచ్చింది. ఇప్పుడు ఈ నెంబర్ చేస్తే ఈ నెంబరు బిజీ వచ్చింది. ఏంద్రా ఇది బతుకు. హలో, ఏం చేస్తాను? ఏం చేయలేదు. తెల్లారి దోశ మా ఈడ మామ వదిలేసి వెళ్ళిపోయినాడు. మా ఈడ ఆడు మా ఈ ఇంటికన్నా దూరం. ఇంకా ఏం చెప్పలా. నేను మామతో డ్యూటీ పోయినా, అప్పుడు ఇంకా చాలా బాక్సులు ఉండినాయని అమ్మలేదని సరుకు నేను ఒక బాక్స్ ఎత్తి ఇసిరి కొడుతున్నా. దానికి నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు కొట్టేసి. ఏంటి ఇసిరి కొట్టేది? నేను వ్యాపారం కాలేదని ఇసురు కొడుతున్నా. అప్పుడు మామ వదిలేసి వెళ్ళిపోయినాడు. వదిలేసి వెళ్ళిపోతా. ఫోన్ ఎందుకు ఇచ్చిండు నీకు? అది ఫోన్ నా చేతిలోనే ఉండిందా, మామ చూసుకోకుండా వెళ్ళిపోయినాడు స్పీడ్ గా. నేను పరిగెత్తుతా ఉంటా కానీ గాడి వెనకాల. దాంట్లో నెట్ బ్యాలెన్స్ లేదా? ఏమో తెలీదు. ఇప్పటికి 15 మినిట్స్ అవుతుంది, ఇంకా రాలేదు. నువ్వు ఏడా ఉండవు ఇప్పుడు? నీకేం కనపడతాను కదా? ఏం లేదు, ఏడ దూరంగా వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అది వీడియో కాల్ వచ్చే ఫోనా, నార్మల్ ఫోనా? అది నార్మల్ ఫోన్. ఇది వీడియో కాల్ వచ్చేది మామ దగ్గర ఉంది. వీడియో కాల్ వచ్చేది మామ దగ్గర ఉందా? దాంట్లో వేరే నెంబర్ ఏమన్నా వేసుకొని ఉన్నాడా? ఏమో తెలీదు. దాంట్లో సిమ్ ఉందా లేదా ఆ ఫోన్ లో? ఏమో తెలీదు.
మళ్ళా ఫోన్ చేసిండాల కదా నువ్వు నాకు. అందుకే ఇప్పుడు ఫోన్ చేస్తాను. ఇప్పుడు నువ్వు చేసిండవా ఫోను? నువ్వు చేసిండవా ఫోను? ఏందో నువ్వు చేస్తువా ఫోను ఇంకా? అదే మామ వదిలిపెట్టి వెళ్ళిపోయినాడా, ఇంక ఈ ఫోన్ నా దగ్గర ఉంది. వీడియో కాల్ వచ్చే ఫోన్ మా దగ్గర ఉంది. ఆడ ఏముండయి నీ పక్కన? ఏం లేదు, ఏదో ఎడారి దారి మాదిరి ఉంది, అన్ని ట్రీస్. అవునా, ఎవరు లేరా మనుషులాడా? 2-3 గాడీలు పోతున్నాయి, అది వాళ్ళు స్పీడ్ గా పోతుండ్రు. అంగడి ఏం లేదా? చాలా దూరంలో ఉంది. అవునా, సరే అట్లా లైన్ లో ఉండు. మామకి ఇంకో నెంబర్ ఫోన్. కట్ చేయి మామూలు వాట్సాప్ కట్ చేయి, మళ్ళా చేస్తా. భయపడగాకు, నేను ఫోన్ చేస్తావు. సరే. నిజంగా నువ్వు ఒక్క నిమిషం. హలో, ఆమా ఇంకో నెంబర్ కూడా పని చేస్తాంలే మామది, అది కాదు. ఏమో తెలీదు. నువ్వు ఏడుండవు ఇప్పుడు? ఆడ ఎవరు ఉండారు? ఎవరు లేరు మా, అంతా ట్రీస్ ఉన్నాయి. ఏదో ఒక అంగడి లేదా కొంచెం దూరం నడిస్తే కూడా? నడిస్తే అంటే 2 కిలోమీటర్స్ ఏమో ఉంది ఆడ. ఆడో ఎవరు? ఉదయ్ రాలేదా? ఉదయ్ ఇంట్లో ఉన్నాడా? ఉదయ్ గారు ఇంట్లో ఉన్నాడు. మామ నేను సరికెత్తుకొని వస్తుంది డ్యూటీకి. నీకేం కొవ్వ? వాడి బాధ్యత కూడా ఇసులు కొట్టమన్నాడు నిన్నే. వాడు ఒక మెంటలోడు. ఇప్పుడు ఆడ దారిలో ఎవరు కనపడతానే ఉండలేదా నీకు? ఎవరు కనపడతానే ఉండలేదా అదో దారిలో? ఇప్పుడు ఎవరు లేదు. అప్పుడే నువ్వు ఫోన్ మాట్లాడుతూ ఉండేటప్పుడు 3 గాడీలు 4 గంటలు పోతా ఉండే. మీరు వచ్చిండే దారిలోనే ఇంటి దగ్గర నుంచి వచ్చిండవు కదా, ఆ దారిలో రిటర్న్ నడుచుకుంటా మాట్లాడతా కొంచెం దూరము. అదే దారిలో నడుచుకుంటా పోయి ఎవరన్నా చుట్టుపక్కల చూడు కనపడతారేమో ఎవరన్నా. సర్లే, ఇదంతా ప్రాంక్. ఇంతసేపు నమ్మలా, ఇప్పుడే నమ్మింది. ఇన్ని కథలు చెప్తాండారు అని అప్పుడే నమ్మలే నేను. 2 సెకండ్లు అంటే నేను నమ్మి ఇంకా తిట్టిందా, వీళ్ళు తిడితే ఏమన్నా బయట పడతారేమో అని. అంటే మీరు ప్రాంక్ అని చెప్పేసిండారు. వీడియో ఆగిపోయింది, లేకుంటే ఇప్పుడు కూడా చెప్పాను. నన్ను అంతే పాడుకోరా అని చెప్పింట. వీడియో ఆగిపోయింది.